భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఆధ్యాత్మిక విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచారకులు శ్రీ శ్రీ ఓం స్వరూప్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. శుభమస్తు తల్లి. గురుగారు, ఇప్పుడు ఏది చేయాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా మనిషి జీవితం గురించి ఒకసారి మీ మాటల్లో తెలియజేయండి. మొట్టమొదలు ఈహ భక్తి టీవీ ప్రేక్షకులకి దివ్య ఆశీస్సులు అందజేస్తున్నాను. దివ్య ఆశీస్సుల్లో సర్వం ఉంటాయి. ఇంకా అది ఉంటుంది, ఇది లేదు అనేది ఉండదు. అవునండి. ఇక్కడ ఈహ అనే పేరు ముఖ్యంగా నాకు నచ్చింది. నచ్చడానికి గల కారణం, ఈహ అంటే సంస్కృతంలో ఇహము పరము అంటారు. ఇహము అంటే ఇప్పుడు ప్రజెంట్ టెన్స్, ఇప్పుడు ఉండే ప్రపంచము అని అర్థము. కనబడే ప్రపంచం ఇహము అంటారు. అందుకని బాగా పెట్టారు ఈ పేరు. బాగా తట్టింది వాళ్ళకు కూడా చాలా మంగళ శాసనాలు. మనిషి అనేటువంటి ఇది చాలా గొప్పదైన జీవితము. ఈ మనిషి యొక్క పుట్టుక గురించి మాట్లాడదాం. మనిషి ఎందుకు పుట్టాలి? తల్లిదండ్రులకు కంటారు, సరే బాగుంది. అసలు ఎందుకు పుట్టాలి? పుట్టడానికి కారణం ఉందా? ఉంది. పూర్వజన్మలలో మిగిలిపోయిన కర్మలు చేయడానికి, పనులు చేయడానికి, అవన్నీ ఒక్కొక్క జన్మలో ఈ జన్మ పుట్టి ఎత్తడం, జన్మెత్తడం, పుట్టడం, ఆ తర్వాత ఆ మిగిలిన కార్యక్రమాలన్నీ చేయడానికి వాళ్ళు చేస్తూ ఈ సార్థకతని అంటే జీవితాన్ని కంప్లీట్ చేస్తారు. ఇది మనకి మామూలుగా తెలిసిన దాంట్లో చదువుకోవడం, పిల్లల బారసాల, పేరు పెట్టడం, చెవులు కుట్టించడం, పంచకట్టడం, అమ్మాయిలైతే ఓణీలు, ఇవన్నీ ఏవో మన సంతోషం. శాస్త్రానికి దానికి ఏమీ లేదు, ఆనందం. అయితే ఈ విశేషం ఏమిటంటే, చదువు ఇచ్చేస్తాం. చదివిచ్చేటప్పుడు తల్లిదండ్రులకి బాగా చదువుకుంటే సంతోషమే, చెప్పిన మాట వింటే సంతోషమే. ఈ రెండిట్లో వినకపోయినా బాధే, చదువుకోకపోయినా బాధే. ట్యూషన్లు చెప్పినా కూడా చదువుకొని వాళ్ళు ఉన్నారు. అందుకని వాళ్ళకి 21 సంవత్సరం దాకా డిగ్రీ కంప్లీట్ కాదు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. తర్వాత ఇంటర్వ్యూస్ అని, క్యాంపస్ సెలక్షన్స్ అని ఉంటాయి. లక్కీగా దొరికితే సంతోషం. ఎక్కడో ఇండియాలో ఎక్కడో ఎంత దూరం, ఏ స్టేటో తెలియదు. ఆ తర్వాత వాళ్ళు ఉద్యోగంలో చేరతారు. చేరాక అక్కడ కొంచెం మంచిగా నేర్చుకొని ఇంకా ఎస్టాబ్లిష్ అయ్యి సెటిల్ అయిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేశారు? పెళ్ళి. ఇంకా ఏడాది 2 ఏళ్ళు మహా అంటే పెళ్ళి చేసేస్తారు. పెళ్ళి చేసిన తర్వాత మళ్ళీ ఆ అబ్బాయికి ఏం కావాలి? మంచి అమ్మాయి దొరకడం కోసం అదొక వేట. అంతా అయిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత ఇల్లు కూడా కంపల్సరీ ప్లానింగ్. ఆ తర్వాత పిల్లలు. ఆ తర్వాత తల్లిదండ్రులు వృద్ధులైతే వాళ్ళ మంచి చెడ్డలు చూడడం, మందులు మాకులు, ఇవి. సొసైటీలో, సంఘంలో చుట్టాలు, అందరితో బాగుండడం, ఫ్రెండ్స్తో బాగుండడం, ఇంకా బెటర్మెంట్కి ఏం చేయాలనేటువంటి ఆలోచన విధానాన్ని మానవులు చేస్తూ ఉంటారు. చివరికి ఏమిటి? ఏమీ లేదు, వస్తారు, పుడతారు, చదువుకుంటారు, పిల్లల్ని కంటారు, ఇల్లు అందరికీ సహాయ సంపత్తులు చేస్తారు, వెళ్ళిపోతారు. నేను ఎందుకు వచ్చాననేటువంటిది ఏ మనిషి అయితే ఆలోచిస్తాడో, నా పుట్టుకకి అర్థం ఏమిటి, ఎందుకు పుట్టాను, నేనెవరిని అని తెలుసుకోవడానికి మనం చిన్న ప్రయత్నం కూడా ఇంతవరకు చాలా లక్షల్లో, కోట్లలో ఒక్కడు చేస్తాడు. ఎంతసేపు ఆ ఉద్యోగం రాలేదు, ఈ ఇంటర్వ్యూ రాలేదు, ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఫోన్లు చేయించాలి, డబ్బులు ఎవడన్నా ఇచ్చేసి జాబులు కొనుక్కోవాలి, ఇలాంటివి. అంటే అందరూ జాబులు కొంటారని కాదు నా ఉద్దేశం. విద్వత్తున్న వాడికి వచ్చేస్తుంది, కొంతమందికి అన్నీ ఉన్నా కూడా తినేవాళ్ళకి అలవాటు అయినప్పుడు మరి అదేదో బాధ ఉంటుంది కదా, వాడికి భోజనం పెట్టేస్తే సరిపోతుంది. ఆ విధంగా ఏంటంటే మనిషి జీవితం చాలా సింపుల్. అసలు మనం ఎందుకు పుట్టామనేది తెలుసుకుంటే పర్పస్ ఫుల్లీ వీఆర్ టేకెన్ బర్త్. పూర్వజన్మలో మిగిలినవన్నీ చేయడానికి అనేది సింపుల్ అయిపోయింది, అర్థమైపోయింది అందరికీ. అయితే మరి నా వయస్సు జాతకరీత్యా ఎన్నేళ్ళు బతుకుతాం, నాకేమేమి కలిసి వస్తుంది, నా టైం ఎప్పుడు బాగుంటుంది, ఎప్పుడు బాగుండదని చాలామంది చాలా సంశయాలు ఉంటాయి. భగవంతుడు అనుగ్రహంతో పుట్టాం మనం. తల్లిదండ్రులు శరీరాన్ని ఇవ్వగలుగుతారు, కాళ్ళు చేతులు ముక్కు మొహం అమ్మాయి అబ్బాయిని కంటారు.
ఆత్మని కనగలరా? లైఫ్ ప్రాణాన్ని కనగలరా? లేదు. తెలుసా ప్రాణం అంటే ఎవరికన్నా? తెలియదు. తెలియదు. ఆ సబ్జెక్టే ఉండదు వాళ్ళకి. అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టాడు, పలివుగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు, బంగారులా ఉన్నాడు, ఇవే. అవునండి. అసలు ఆ అబ్బాయిలో ఉన్నదేమిటి? ప్రాణం. ప్రాణం. ఆ ప్రాణాన్ని మనం ప్రేమిస్తున్నామా అంటే ఏ మానవుడు ప్రేమించడం లేదు. మా అబ్బాయి అంటాడు, ఎందుకు? వీడి పోలికలు ఉన్నాయి కాబట్టి. అవును. ముక్కో చెవో, మా మేనమాన పోలికలో, అమ్మమ్మ పోలికలో, తాతయ్య పోలికలో, అంతేగా. అవునండి. నా అలవాట్లు వచ్చాయని సంతోషపడతాడు. ఉమ్. అన్నీ వచ్చారా నాన్న, వాడు ఎక్కడి నుంచి వచ్చాడో కనుక్కో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు కన్నతండ్రివేగా, కన్నతల్లివేగా, మీరు కూడా ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోండి. అది ముఖ్యం. అది ఎవ్వరూ మాట్లాడరు. మావాడు టైం బాగుంటుందట, నెక్స్ట్ ఇయర్ ఓ బ్రహ్మాండం, ఆ సంవత్సరం ప్రమోషన్, ఓకే, ఇవన్నీ కావాల్సినవే ఎదుగుదలకి. అవునండి. కానీ అర్థం ఏమిటి ఇక్కడ? నువ్వు ఎందుకు వచ్చావు, ఎందుకు వెళ్తున్నావు, మళ్ళీ ఎప్పుడు వస్తావు? ఉమ్. మామూలు విషయాల్లో ఏదైనా ఊరు వెళ్తాం 4 రోజులు, అమెరికాకి వెళ్తాం 6 నెలలు, సహజం. అవును. భార్య పిల్లలతో వెళ్తాం, ఒంటరికి వెళ్తాం, ఉద్యోగ రీత్యా వెళ్తాం, వ్యాపార రీత్యా వెళ్తాం, ఊరికే చూడడానికి వెళ్తాం. ఉమ్. మళ్ళీ మన స్వస్థానానికి వస్తున్నాంగా. వస్తున్నాయి. ఇదే హైదరాబాదు కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, ఏదో ఊరు కానీ, బెంగళూరు కానీ వస్తాం. అవును. మరి ఎలాగైతే ఊరంతా తిరిగి ప్రపంచమంతా తిరిగి వచ్చినట్టు ఈ ఆత్మ కూడా స్వస్థానానికి వెళ్ళిపోతుంది. అది ఎక్కడి నుంచి, దాని పుట్టుక, దాని అవశేషాలు ఏవైతే ఉన్నాయో విశేషమైనటువంటి ఆ చోటు అడ్రస్సు దానికే తెలుస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే విశ్వాత్మలోంచి వచ్చింది. విశ్వం అనే ఆత్మ, మహా ఆత్మ, అందులోంచి ఈ యొక్క ప్రాణి రూపంలో ఇదొక ఆత్మ, మానవాత్మ అనుకో, అంటే పారమారిక భాషలో అది విశ్వాత్మ వేరు, ఈ ఆత్మ ఈ వేరు. ఆత్మ వేరు. అయితే అది తను తాను కొన్ని పనులు చేయడం కోసం ఆ జననం ఈ మానవ రూపం కానీ, జంతువు రూపం కానీ, వృక్ష రూపం కానీ తీసుకుంటుంది, ధారణ చేస్తుంది. చిలుకలు, పక్షులు, అన్నీ, సింహాలు, ఏనుగులు, ఇవన్నీ ఉన్నాయి, అవునండి. చేపలు నీళ్ళల్లో, అన్ని చరాచర వస్తువుల్లో అది ప్రాణం ఇష్టం వచ్చినటువంటి అనుభవాల కోసం జన్మ తీసుకుంటుంది. ఇది సింపుల్గా చెప్తున్నాను. ఇంకా లోతుగా చెప్పచ్చు. మనకేంటంటే షార్ట్ అండ్ స్వీట్గా చెప్తేనే జస్ట్ లైక్ ర్యాపిడ్ ఫైర్ లెవెల్లో ఉండాలి. అవునండి. ఈ రోజుల్లో మరి అందరికీ ఇంత గంటలు కూర్చోవడానికి హరికథ, బుర్రకథ కాదు. ఇది విజ్ఞానము, భక్తికి పెంపొందించే విషయం కాబట్టి సింపుల్గా చెప్పి వాళ్ళకి కావాల్సింది ఇవ్వాలనేది నా ఉద్దేశం. అప్పుడు పూర్వజన్మ అవన్నీ కూడా కొన్ని ఇవి చేయడం వల్ల, మిగిలి చేయడం కల్లా చేసుకుంటాడు. అవి మరి వాడికి తెలియాలంటే తెలియదు. ధ్యానం వచ్చేతే, ధ్యానం చేస్తేనే తెలుస్తుంది. కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్ అంటే ఏమిటో తెలుసుకో. అవును. మానవులు తెలుసుకున్నప్పుడు ధ్యానం చేస్తారు, ఉపాసనలు, తర్వాత మంత్రము, తంత్రము, పూజలు ఇలాంటివి చేస్తారు. చేసినప్పుడు వాటికి దానిలో అర్థమవుతుంది చేసేవాళ్ళకి. అర్థమైన తర్వాత వాళ్ళకి అసలు విషయం తెలుస్తుంది. పరీక్ష రాయాలి అంటే ఏం చేయాలి? చదువుకోవాలి. ఏ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ట్యూషన్ చదువుకోవాలి, లేకపోతే సబ్జెక్టు ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇన్స్టిట్యూషన్స్లోకి వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుంది? చదువు వస్తుంది. చదువు వచ్చింది, ఎంతవరకు వచ్చిందని పరీక్ష. అసలు ఊరికే పరీక్ష పెట్టరు కదా, అవునండి. నిన్ను చేసి పరీక్షించడానికి. నీకు ఎంతవరకు గొప్పగా అది నీకు అర్థమైంది. అందుకనమాట. అలాగే ఇక్కడ కూడా జీవిత పరమార్థము, అర్థము ఏమిటి? డబ్బు కావాలి. అర్థంలో డబ్బు అని కూడా అర్థం ఉంది. డబ్బు ఉండాలి, మనుషులు స్టేటస్గా బతకాలి, చక్కగా ఉన్న 4 రోజులు హాయిగా అందరితో ఉండాలి. మనం ఎందుకు వచ్చామో కూడా తెలుసుకోవాలి. తెలుసుకోకుండా వితౌట్ పర్పస్ ఎవరు ఎక్కడికి పోరు. మన ఇంటికి ఎవరైనా రావడానికి కూడా పర్పస్ ఉంటుంది. చాలా రోజులు అంది అమ్మాయి మీ కుటుంబాన్ని చూడడానికి వచ్చానని వస్తారు. అవునండి. మా ఇల్లు కానీ, చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ. అలాగే మనం కూడా వెళ్తుంటాం. ఎందుకు అంటే సంబంధ బాంధవ్యాల్ని వాళ్ళు గుర్తులో పెట్టుకొని, సంఘంలో మనం సంఘజీవులం కాబట్టి మంచి చెడు అన్నిటినీ పంచుకుంటాం కాబట్టి వస్తాము. అయితే ఇందులో విశేషించి పూర్వజన్మ పరాలు అవి ఆ యొక్క ఆత్మ విడిపడిన తర్వాత మహాత్మలోంచి, తేజో ఆత్మలోంచి, విశ్వాత్మలోంచి దానికి సెల్ఫ్గా ఆలోచించే జ్ఞానం ఉంటుంది. పర్పస్ ఏమిటి, ఎందుకు వచ్చాం, ఏ ఎక్స్పీరియన్స్ కావాలో అది నిర్ణయించుకుంటుంది. ఆల్రెడీ కొన్ని జన్మలు ఎత్తితేనేమో అప్పుడు ఈ ధ్యానం వల్ల తెలుసుకొని, ఓహో నేను వచ్చిన పర్పస్ ఇది, సరే కుటుంబం ఉంది అంతా ఉంది ఓకే, కానీ నా పర్పస్ ఇది, అవి కంప్లీట్ చేస్తే మళ్ళీ నాకు జన్మ ఉండదు, మళ్ళీ జన్మ అక్కర్లా. ఇప్పుడు ఇంకొకటి బాధాకరమైన విషయం, చనిపోయిన వాళ్ళందరూ మళ్ళీ పుట్టినా వాళ్ళకి ఇది గుర్తుండదు. అవునండి. పోయిన జన్మ గుర్తుండదు.
మనం ట్రావెల్ చేసిన అట్లీస్ట్ ఫొటోస్ వీడియోలు గుర్తుంటాయి. పాపం ఆత్మకి ఇలాంటివి ఎందుకు గుర్తుండవంటే తల్లి గర్భంలో చేరిన తర్వాత 9 మాసాలు తల్లి మోసిన తర్వాత ఫస్ట్ క్రై బేబీ బయటకు వచ్చిన తర్వాత ఆ ట్యూబ్ కట్ చేస్తారు తల్లికి బిడ్డకి ఉండే. అది కట్ చేయగానే ఫస్ట్ క్రై ఆ పూర్వజన్మ అంతా అప్పటిదాకా గుర్తుంటుందండి. అది ఎంత గొప్ప విషయం. భూపతనం అయిన తర్వాత గుర్తు ఉండదు. అందుకే ఈ గురువులని ఇంట్లో పూజలని తల్లిదండ్రులు చేయిస్తూ ఇవన్నీ చేయిస్తే వాడికి కొన్ని అబ్బుతాయి. అబ్బినప్పుడు అవి తెలుసుకొని వాడు ఆనందపడతాడు, బాగుపడతాడు, ఇతరులను కూడా బాగుపడి ఆ మార్గం చూపించడానికి వీలవుతుంది. మన గురువులంతా కూడా వాళ్ళు అవి ఆచరించి ఆ దారి చూపించారు. ఇలా చేయండి, ఇలా చూడండి అని. అందుకని తేలిగ్గా మనం గురువుల యొక్క శుశ్రూషలు చేసి గురు ద్వారా మంచి మంత్రమో తంత్రమో పూజో మనం బాగుండడానికి మంచి సలహా ఎందుకు మరి మనకు ఉపయోగం కాబట్టి, మన జీవితానికి అర్థం కాబట్టి ఇలా ఉంటుంది. అలాగే ఇందులో కూడాను పూర్వజన్మ గురించి మీకు సింపుల్గా ఏం చెప్పాను, పర్పస్ఫుల్గా వస్తాము వెళ్ళిపోతాము. ఇన్ అవుట్ అంటాము. మామూలుగా ఆఫీసర్స్లో ఇన్ అవుట్ అని ఉంటాయి. అంటే అది కూడా మన శరీరానికి వర్తిస్తుంది. శరీరంలో ఇన్ బాడీ ఎంటర్ అవ్వడం, బాడీలోకి ఆత్మ, అవుట్ చనిపోవడం. అసలు చనిపోవడం అంటూ లేదు. ఇది ఇంకో విషయం. చావడం అంటే ఏమిటి అర్థం, మనం బాడీ పని చేయకపోవడం. ఆ డాక్టర్ గారు వస్తారు, అలా పెడతారు, హార్ట్ కొట్టుకోవడం లేదు, ముక్కులో గాలి పీల్చడం, అయిపోయాడు, వెళ్ళిపోయాడు, తీసేయి. ఆత్మకి చావు లేదు. పుట్టుక అనేది మన భాషలో ఇన్, అవుట్ చనిపోవడం. అంతేగాని ఇన్ అండ్ అవుట్ అనేటువంటిది మన అర్థమయ్యే భాష, అది అర్థాలు ఆ భాషే కానీ ఆ ఆత్మకి ఏవీ లేవు, ఏవి అడ్డు కావు. ఆత్మ అనంతంగా ఆలోచించగలుగుతుంది, శక్తిమయురాలు, ఎదుటివాడు ఏం మాట్లాడో తెలుసుకోగలుగుతుంది. మరి మానవ రూపంలో కూడా మనం కొంతమందిని మాట్లాడుతుంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళో కొంత గర్హిస్తాం. కోపిష్టి, మంచివాడు అని కొంత మనకి తెలియకుండానే సిక్స్ సెన్స్ చెప్తుంది. అంటే ఆత్మ కొంత ఈ యొక్క శరీరానికి ఒక మెసేజ్ ఇస్తుంది. అదే అనమాట. అంటే చిన్నవి. అదే నువ్వు ధ్యానం చేసి ఒక స్థాయిలోకి వచ్చావనుకో, మంచిగా విశ్వాత్మతో కూడా కనెక్ట్ అయిపోవచ్చు, నీ ఆరాన్ని పెంచుకోవచ్చు. మన దేవుళ్ళ గుళ్ళల్లో కూడా ఆరాలు ఉంటాయి, బ్యాక్ తేజస్సు అంటాం. అది మనకు కూడా పుట్టుకతో ఉంటుంది. చాలామందికి తెలియని విషయం అది. పుట్టుకతోనే మనిషికి ఆరా ఉంటుంది. అది తెలియదు పాపం వాడికి. ఏదో గురువులు ఎవరైనా ఆరా గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్తే మంచి ఆరా ఉంది అబ్బాయి అని చెప్తాం. AURA ఆరా, అది ప్రపంచవ్యాప్తంగా ప్రతి వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు నేనున్నాను, నిన్ను చూడగలుగుతాను, నీ ఆరా నేను చూడగలుగుతాను, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరున్నా సరే నేను చూడగలుగుతాను. నా ప్రాక్టీసెస్లో, నా జీవితంలో సాధించింది అదే. ఆరాని చూడడము, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడము, వాళ్ళు వింటే మంచి మాటలు చెప్పడము. వాళ్ళని మార్చేంత శక్తి ఉన్నా మేము మార్చలేము. ఎందుకంటే వాడు ఒక పర్పస్కి వచ్చాడు కదా. యూ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్, అంతే. కానీ మంచి ఎవరు చెప్పినా తీసుకోవచ్చు, ఆరాన్ని కూడా పెంచుకోవచ్చు. గుళ్ళల్లో కూడా స్వామి తల్లులకి, తండ్రులు, దేవతలకి కూడా ఆరా ఉంటుంది. గుళ్ళో ఇంకో గొప్ప విషయం ఏంటంటే, ఒక గుడి చాలా గొప్ప గుడి పేరు వచ్చేస్తుంది. కొన్ని గుళ్ళేమో ఊళ్ళల్లో పొలిమేరలో ఉంటుంది ఆ దేవతలు. అంటే ఏమిటి, ఆ దేవత ఊరిని కాపాడుతుంది, ప్రపంచాన్ని కాపాడదు, ఊళ్ళో జీవులు మనుషుల్ని కాపాడుతుంది. అంటే ఆ అమ్మవారి గ్రామ దేవత ఫిక్స్. ఈ పవర్స్ని కూడా కొన్ని ఏరియాల్లో ఫిక్స్ చేశారు. అయితే ఈ యొక్క ఆరా పెంచుకోగలిగిన వాడు అందరినీ, ఎదుటివాడిని చూడడంతోనే మీ ఆరా వాడికి క్యాల్కులేట్ అయిపోతుంది. ఆరా కెమెరాస్ కూడా వచ్చాయి ఇప్పుడు, ఆరా విజన్ అంటారు. ఆరా కిర్లియన్ అనే ఒక రష్యన్ సైంటిస్టు కనుక్కున్నాడు ఆరా అనే దాన్ని. ఆ ఆరా విజన్ని కిర్లియన్ కెమెరా అంటారు. గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. ఇది ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయి ఏంటంటే మన MRI వాటిల్లో కూడా దీని యొక్క బేసిక్స్ దాన్ని వాడుతున్నారు, టెక్నాలజీని. అది తీస్తే మీకు ఫోటో తీయగానే మీ ఆరా అంతా ఫోటోలు వచ్చేస్తుంది. ఆరా ఫోటో చూసేసి ఎజెండా అవన్నీ ఉంటాయి, ఈ కలర్ ఆ కలర్ చూసేసేసి మీకు ఇంత అంత అని చెప్పేస్తుంది. ఏదో సమ్ ఫీజ్ ఈజ్ దేర్. హైదరాబాద్లో కూడా గతంలో ఉండేవి, మెడ్రాస్లో, ఇప్పుడు చాలా చోట్ల ఉన్నాయి, కానీ ఎవరు ఎక్కువగా ఫాలో అవ్వడం లేదు, టైం లేదు కదా పాపం. ఆరా కిర్లియన్ కెమెరా ఇప్పుడు ఇది డబ్బు పెట్టి కొనక్కర్లా. ఇప్పుడు మీరు ధ్యానం చేసి ఉపాసన చేస్తే యూ విల్ గెట్ ఎక్స్ట్రా ఐ పవర్స్.
మామూలుగా మనకి 2 కళ్ళు కదా, అవును. మూడో కన్ను ఉంటుంది తెలుసా నీకు? శివుడికి ఉంటుంది. అవును, శివుడికి ఉంటుంది. శివుడికే ఉంటుంది అంటాం కానీ మనకు ఉన్నట్టు మనకు తెలియదు. మనకు కూడా ఉంది. నిద్రపోయిన తర్వాత వెడుకులో కూడా ఒక్కోసారి కళ్ళు మూసుకున్నా తెరిచిన ఆలోచన చేస్తాం. అవునండి. ఆలోచన చేసేదేమిటి, చూసేదేమిటి, అది వేరు. వేరు. ఆ దృశ్యం వేరు. నిద్రపోతాం, నిద్రలో కూడా మనకి కళలు వస్తాయి. మోదీతో సెకండ్ తీసుకున్నట్టు వస్తాయి, హెలికాప్టర్ నడిపినట్టు వస్తాయి కదా, అవునండి. అమెరికా పోయినట్టు వస్తాయి. నిజంగా పోతాయా అంటే మరి ఇక్కడ ఓ సత్యం చెప్పుకోవాలి, ఆత్మ ప్రయాణాలు జరుగుతాయి, జరుగుతుంది. అది ఫ్యాక్ట్, వెళ్తుంది. దానికి సెకండ్ కూడా పట్టదు. వాచిలో సెకండు 60 సెకండ్ కలిపితే 1 నిమిషం కదా, అవునండి. దానికి అసలు అవసరం లేదు. చంద్రమండలం సెకండ్ కంటే తక్కువ, తలుచుకున్న మాత్రంలో గ్రహాలన్నింటిలోకి వెళ్ళకపోతుంది. అంత శక్తి ఉంటుంది దానికి. మనోవేగానికి మించినది ఏదీ లేదు ప్రపంచంలో. మన పూర్వీకులు కూడా చెప్పారు. ఇప్పుడు మనం సూర్యమండలానికి చంద్రమండలం వెళ్ళడానికి 3 రోజులు 4 రోజులు ఇలా ఇన్ని లక్షల కోట్ల మైళ్ళు ఉన్నాయి. అవునండి. మనకి మనసుకు అవసరంలా, వీ కెన్ ట్రావెల్ వండర్ఫుల్లీ. అంత పవర్ఫుల్ ఉన్న ఆత్మల్ని మనం ధరించి ఈ శరీరాల్లో ఉన్నాం. దాన్ని ఉపయోగించుకోవాలి అంటే ధ్యానం చేయాలి. శక్తోపాసన చేయొచ్చు, తేజోపాసన చేయొచ్చు, సూర్యోపాసన చేయొచ్చు. చాలా సింపుల్. పొద్దున పూట ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు సూర్యుని ఉదయించే సూర్యుని ఇలా చూడాలి, అంతే. ఓ 2 మినిట్స్ చూసి కళ్ళు మూసుకొని అక్కడే ఉండండి. మీ బింబం కనపడుతుంది కళ్ళల్లో. కళ్ళు మూసుకున్న తర్వాత మీకు ఆ బింబం ఏదైతే చూసారో అది వస్తుంది. మేబీ 5 మినిట్స్ 10 మినిట్స్. మనం ఏం చేయాలి, అది చూసి రిపీటెడ్గా చేస్తూ కాన్స్టెంట్ రిమెంబరెన్స్ చేయాలి. అంటే కాన్స్టెంట్గా అదే రిమెంబర్. నైట్లో చేయొచ్చు. నైట్లో చేయడం చాలా ఈజీ. కాన్స్టెంట్ రిమెంబరెన్స్. పొద్దున్న దాకా లేగం కదా, నిద్రపోయేటప్పుడు ఆలోచించి పడుకుంటే తెల్లవారి దాకా అదే ధ్యాస ఉంటుంది. ఈ షట్చక్రాలు కూడా మనకి ఉపయోగంగా రోజు జపం చేసుకుంటాయి. షట్చక్రాలు జపం చేస్తాయి. మళ్ళీ విడిగా చేయక్కర్లా, చేస్తే చేసుకోండి, వద్దల్లా. ఆటోమేటిక్గా మన భవిష్యత్తు కోసం, మన శక్తి కోసం అవన్నీ 6 చక్రాలు. మన గతంలో వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా కక్కడ్ అనేటువంటి ఒక శిష్యపరమాణి ఉండేవాడు. వాళ్ళ వైఫ్ని మన కక్కడు ఆయన చంపేసి ముక్కలు ఏవి చక్రాలు ఏవి ఉన్నాయి, వీరబ్రహ్మేంద్ర స్వామి మోసం చేస్తున్నాడు, 6 చక్రాలు అటు ఎక్కడానని కట్ చేస్తాడు. ఏముంటాయి, చచ్చిపోతుంది. అప్పుడు స్వామి బాగా తాగి అలా పనిచేస్తాడు కదా, మొత్తం దిగిన తర్వాత వెళ్ళిపోయి స్వామి ఇలా జరిగింది, ఇది నేను ఇలా చేశాను, తప్పు చేశాను అని వేడుకుంటాడు. వేడుకున్నప్పుడు మళ్ళీ ఆ స్వామి వచ్చి, వీరబ్రహ్మేంద్ర స్వామి గారు వచ్చి ఆ అమ్మాయిని సజీవం చేస్తాడు. మనోనేత్రంతో ధ్యాసతో పెట్టి మీరు కనుక ధ్యానం చేస్తే ఆ చక్రాలు కనబడతాయి. ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలింది, కాళ్ళు చేతులు ఏదైనా ఇబ్బంది అయింది, మరి ఎక్స్రే తీసుకుంటున్నాం. మామూలు కళ్ళకి కనపడతాయా? ఎక్స్రే తీస్తేనే కనపడతాయి. ఎంఆర్ఐ ఉంది, అది ఇంకా మైన్యూట్. ఇవి మన మనస్సు చూడగలిగే 3వ నేత్రం, దానికి ఎంత మైన్యూట్ ఉందో ఎవరు ప్రపంచంలో చెప్పలేరు, అంత పవర్ఫుల్. ఎగ్జాంపుల్ అంటే నీకు డేగ, తర్వాత గ్రద్ద 3-4 కిలోమీటర్ల పైన ఎగురుతూ ఉంటుంది. అది కింద ఉండే అక్కడి నుంచి చూసి దాన్ని వచ్చేసేసి దాన్ని ఏం చేస్తుంది, వేగంగా వచ్చి ఆహారం తీసేస్తుంది. అంటే మనకి అంత దూరం కనపడదు, మనకి గోడ మేబీ 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ అది విజిబుల్గా ఉన్నంత వరకు. అది బియాండ్. అంత శక్తి కలిగిన కళ్ళు ఉన్నాయనేటువంటిది రుజువు కోసం చెప్పే కానీ అది వేరే కాదు. అలాగే మనోనేత్రం కూడా 3వ నేత్రం అన్ని ప్రపంచాలని చూడగలుగుతుంది, విశ్వాన్ని చూడగలుగుతుంది. కృష్ణుడు చెప్పినటువంటిది 14 లోకాలే, యశోదమ్మకి చూపించినవి కదా. మన సినిమాల్లో కూడా వాటిలో కూడా కృష్ణస్వామి చూస్తాడు. నిజానికి ఎన్ని లోకాలు ఉన్నాయో ఇప్పటి వరకు మనకి 14 కృష్ణుడు చూపించాడు. ఆయన ఉన్నది కాబట్టి 15 అయ్యాయి. గాయత్రి మంత్రం 24 అక్షరాలతో గనక ఉపాసన అవి ఇవి చేస్తే 24 లోకాలు కనబడతాయి. లెక్కకు మించిన లోకాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా ఏలియన్స్ అని వాళ్ళు వచ్చిపోతున్నారు, అవి ఇవి చెప్తున్నారు. దిట్ ఇస్ ఆల్ ట్రూత్, నిజం. అది అబద్ధాలు ఏం లేవు. వాళ్ళ షటిల్స్ వేరు, వాళ్ళ ప్లేన్స్ వేరు. ఇవన్నీ మనం పురాణాల్లోకి వెళ్తే రాముడు ఆ టైంలో, రావణ బ్రహ్మ టైంలో అలాంటి మరి పుష్పక విమానాల్లో తిరిగేవారు. దానికి ఫ్యూయల్ లేదు, పైగా మనిషి ఏమి హెల్మెట్ ధరించాడు, మామూలుగా వెళ్ళిపోయాడు. అప్పుడు మంత్రశక్తితో వెళ్ళేవారు.
మన హిందూ సనాతన ధర్మం ఎంత గొప్పదంటే ప్రపంచంలో పాతది మనదే 196-98 కోట్ల సంవత్సరాల చరిత్ర ఉంది మనకి. ప్రతి పంచాంగంలో మీకు ఉంటుంది 3వ పేజీలో చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ 200 ఇయర్స్ అయింది ఈ క్రియేషన్ స్టార్ట్ అయ్యి. ఇప్పుడు కలియుగం ఉంది 4,32,000 సంవత్సరాలు. అందులో జస్ట్ 5,252 ఇయర్స్ కంప్లీటెడ్. ఇప్పుడు కొత్త సంవత్సరం 53 అయిపోతుంది. 4,32,000లోంచి 5,000 సంవత్సరాలు తీసేస్తే బ్యాలెన్స్ 4,27,000 సమ్ చిల్లర వస్తుంది. అంత ఉంది. కలియుగం అంతం అని చాలామంది ఈ మధ్య ఏదో చెప్తున్నారు. సంతోషం. ఇది ప్రథమ పాదం. 4,32,000 సంవత్సరాలు డివైడెడ్ బై 4 4 పాదాలు. ఫస్ట్ పాదాల్లో ఉన్నాం. ఈ కలియుగాంతం ఇప్పుడు అప్పుడే కాదు, హాయిగా మనం ఎన్నిసార్లు వచ్చినా తెలియకపోవచ్చు, గుర్తుంచకపోవచ్చు. శరీరాలు కొత్త ధారణ చేస్తాం కాబట్టి. అందుకని మనం అవన్నీ తెలుసుకోవాలి, మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే యోగముచ్యతే, యోగం చేయాల్సిందే, తప్పదు. నిన్ను నువ్వు తెలుసుకోవచ్చు, ఇతరులు కూడా తెలుసుకోవచ్చు. చూస్తే అర్థమైపోతుంది. ఎలాగైతే మన మొహం చూసుకుంటే ఎంత స్పష్టంగా ఉందో మీ ఆరా పెంచుకోవచ్చు, ఆత్మను చూసుకోవచ్చు, సెల్ఫ్ రియలైజేషన్ అవ్వచ్చు. ఇది సూక్ష్మంగా చెప్పా, ఇంకా చాలా చెప్పచ్చు. టైం మూలంగా సూక్ష్మంగా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఇక పూజ గురించి అనే మీరు విషయం తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. పూజ మనం తల్లిదండ్రులు ఒకప్పుడు బాసం పెట్టుకుని వాళ్ళ తొడ మీద అమ్మాయిని అబ్బాయిని ఇట్లా ఇద్దరుంటే ఇటు పక్కన కూర్చోబెట్టి పూజ చేసేవారు. వాళ్ళకు కూడా నేర్పించడం కోసం. ఇప్పుడు ఎవరైనా కూర్చుంటున్నారా కింద? లేదు. పిల్లలు కూడా ఆ టైంలో పడుకుంటారు, లేకపోతే స్కూల్కి వెళ్ళిపోతారు. 7 o'clock వెళ్ళిపోతారు. వీళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసరికి మళ్ళీ పిల్లలు పడుకుంటారు. టైమే లేదు. ఏ మానవుడైనా ఫ్యామిలీతో గడిపితే, ఫ్యామిలీతో కాంటాక్ట్స్ పెంచుకుంటే ప్రేమలకి అర్థం ఉంటుంది. పిల్లాడు ఉన్నాడంటే ఉన్నాడు, వాడు అక్కడే ఉంటాడు, నువ్వు ఇక్కడ ఉంటాయి. దగ్గర తీసుకో, వాడిని ఆడిచ్చు, వాడికి ఏం కావాలో చూడు, కొనిపెట్టు. మంచి చదువు చెప్పిస్తున్నప్పుడు మరి వాడి యోగక్షేమాలు చూస్తున్నప్పుడు మరి వాడిని దగ్గరగా ఉంటే కదా ప్రేమ ఉండేది. అవునండి. అమెరికాలో ఉండే ₹1,00,000 అమ్మా నాన్నలకి పంపిస్తే సరిపోతుందా? సరిపోదు. వాళ్ళు ఉండాలి కదా. అవునండి. డబ్బు కావాలి, సంపాదించి తిరిగి రారు, అది వాళ్ళ ఇష్టం. మనం ఏం కామెంట్ చేయలేం. తల్లిదండ్రులు, పిల్లలు, అప్పా చెల్లెళ్ళు, మనవాళ్ళు వీళ్ళంతా కుటుంబంగా కలిసి ఉన్నప్పుడే కలదు సుఖం. ఏ మంచి చెడ్డ వచ్చినా ప్రేమ ఉంటుంది. అప్పుడు అమెరికాలో ఉంటే ఎవడొస్తాడు? హాస్పిటల్లో పడితే నర్సు చూసుకుంటుంది ఆయిల్లాగా. అమ్మతనం ఎక్కడొస్తుంది? రాదు. మన తల్లి చూపించే ప్రేమ ప్రపంచంలో ఎవరు చూపించారు? అందుకని మన తల్లిదండ్రుల దగ్గర ఉండాలి. డబ్బు కావాలి, సంపాదించండి. ఒక 5 ఏళ్ళు సంపాదించుకోండి, 10 ఏళ్ళు సంపాదించుకోండి, రండి. నాట్ ఓన్లీ అమెరికా, రష్యా అవన్నీ చెప్పడం లేదు. ఏ ఊరైనా, ఇండియాలో కూడా వేరే స్టేట్స్లో ఉంటాం కదా, తల్లిదండ్రులతో మాట్లాడచ్చు, వీడియో కాల్ చేయొచ్చు. కానీ స్పర్శేది ఇలా చూస్తే ఆనందం ఉండేటువంటిది వీడియో కాల్ సినిమా చూసినట్టు ఏమొస్తుంది? ఏమి రాదు. అందుకని పిల్లల్ని అంత దగ్గరగా ప్రేమించాలి. వాళ్ళకు కూడా నాన్న, వాళ్ళకు కూడా మళ్ళీ పిల్లలు పుడితే ఇదే కదా, సేమ్ రిపీట్. అందుకని మనుషులు కలిసి ఉంటే ప్రేమలు ఉంటాయి, బాధల్ని పంచుకోవచ్చు, ధైర్యంగా సంగతిగా మనం ఎదుర్కోవచ్చు. మంచి జరగడానికి, ఈ సొసైటీ బాగుపడడానికి కలిసి ఉండాలి, కుటుంబాలు కలిసి ఉండాలి, అర్థం చేసుకోవాలి. అది చాలా అవసరం. అది విడివిడిగా అయిపోయేసే మనం ఈ వసుదైక కుటుంబం పేరు పోయింది. ఎవరెక్కడో వెళ్ళిపోతున్నారు, పెళ్ళిళ్ళు అయినా వెళ్తారు, పెళ్ళిళ్ళు కాకపోయినా వెళ్తారు. మరి మనుషులు దూరం అయిపోతున్నారుగా. మన పర్పస్ ఏది? మా నాన్న దగ్గర ఉండాలి, ప్రేమ నా కన్న తల్లి, ఆ నీడి అన్ని చూడాలి. చూస్తే వెళ్ళినా వెళ్ళు, సంపాదించిన అన్న తల్లి సంపాదించండి, మళ్ళీ తిరిగి రావాలి. దగ్గర ఉండి సంపాదించగలిగితే ఇంకా సంతోషం. సేమ్ ప్లేస్లో వ్యాపారాలు ఏవో ఉంటాయి కదా, వాళ్ళు చూస్ చేసుకునే దాన్ని బట్టి. అందుకని ప్రేమ చాలా గొప్పది, భగవంతుడి స్వరూపం. అందుకని ఆ తల్లిని మించిన దైవం లేదు, తండ్రిని మించిన దైవం లేదు. అది ఎప్పుడు ప్రూవ్ అవుతుందంటే మీరు తండ్రి అయినప్పుడే ఆ ప్రేమ ఏంటో తెలుస్తుంది, తల్లి అయినప్పుడే ఆ అమ్మకి తెలుస్తుంది. ఎవరికైనా కానీ ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడే తెలుస్తుంది, వస్తాయి. అయితే ఈ పూజ దగ్గర మనం ఇద్దరు పిల్లల్ని ఇలా కూర్చోబెట్టి చేసుకుంటున్నప్పుడు అక్షంతలు ఎందుకు వేస్తున్నావో తెలుసుకోవాలి, పువ్వులు ఎందుకు వేస్తున్నావో తెలుసుకోవాలి, బొట్టు ఎందుకు పెడుతున్నావో తెలుసుకోవాలి, కుంకుమతో మనం హారతి ఎందుకు ఇస్తున్నావో తెలుసుకోవాలి.
ప్రసాదాలు ఎందుకు పెడుతున్నావో తెలుసుకోవాలి. మరి ఇవన్నీ పెడితే దేవుడు తింటాడా? లేదండి. అది మామూలుగా తెలియదు వీళ్ళకి. భగవంతుడు స్వీకరిస్తాడురా. ఎలాగంటే అది చెప్తా. అది కొంచెం చాలా మందికి తెలియాలి కాబట్టి చెప్తా. సరే. హారతి అంటే ఆ దివ్య జ్యోతి, దివ్య దర్శనము, మీ హృదయంలో ఉండేటువంటి ఆ యొక్క తేజస్సు, ప్రాణశక్తి ఆ రూపంలో, తేజో రూపంలో ఉంటుంది. ఈ హారతి ఇవ్వడం వల్ల ఈ తేజస్సు, ఆ భగవంతుడి తేజస్సు, అమ్మవారి తేజస్సు, ఏ రూపం అయినా సరే, ఏ దేవుడైనా వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఇందులో ఎంటర్ అయ్యి ఆ హారతి రూపంలో మన కళ్ళకు అద్దుకోవడం వల్ల ఆ దివ్య శక్తి, ఈ లోపటుండే ఆ దివ్య ద్వీపం లాంటి శక్తి ఒకటవడానికి హారతి ఇస్తాం. హారతికి అర్థం అది. హారతికి అర్థం తెలియదు, అందరూ ఇచ్చేస్తాం 100 మంది. కానీ అర్థం ఏమిటంటే మనలో ఉండే ఆత్మస్వరూపం, హారతిలో ఉండే ఆత్మస్వరూపం లాంటిది ఆ దివ్య అమ్మవారు, అయ్యవారు వాళ్ళకి ఇవ్వడం వల్ల, వాళ్ళు చూసే దృష్టి పడడం వల్ల ఆ తరంగాలు, కిరణాలు ఈ హారతిలో పాస్ అయ్యి ఆ హారతిని మన హృదయంలో ఉండేటువంటి ఆత్మ స్వీకరించి మీకు బలం చేకూరుతుంది. అదొక నిదర్శనము. ఆ దివ్య తేజస్సు నిదర్శనం హారతి. ఎంతమందికి తెలుసో మీకే తెలియాలి. చాలా తక్కువ మందికి తెలుసు. చాలా తక్కువ మందికి ఏంటి? చాలా తక్కువ. అసలు దాని జోలికి పోరు. హారతి తీసుకున్నాం, అయిపోయింది. అలాగే బొట్టు ఇక్కడ మధ్యలో పెడతాం, భృగుటిలో. అక్కడ పసుపుతో చేసి కుంకుమ చేసి పెట్టినప్పుడు ఇక్కడ మరి భృగుటిలో పెట్టడం వల్ల ఆ వేడి, ఉష్ణోగ్రత, తేజస్సు దాన్ని కాపాడుతూ మొహానికి అందం కూడా, బొట్టు పెట్టుకోకపోతే అందం ఉండదు. ఇంత పెద్ద అందమైన మొహానికి అది ఇంకా మహా ఆనందం. ఆ బొట్టు పెట్టుకోవడం వల్ల ఎదుటివాడి దుష్ట చూపులు మీకేం కావు. మనం అప్పుడప్పుడు వంటలు బాగా వండుకుంటే ఎవరైనా వస్తే దిష్టి తగులుతుంది రానివ్వం కిచెన్లో, కాల్సే కర్టెన్ వేస్తాం. అవునా? అది జనరల్. ఇక్కడ బొట్టు ఎదుటివాడి దృష్టి నుంచి చెడు రకమైనటువంటి కిరణాలని అది రాకుండా చేస్తుంది, ఆపుతుంది. బొట్టు అంత గొప్పది, అది తేజోమయం అయిపోతుంది. ఇక్కడ భృకుటి, ఇక్కడ ఆ తేజస్సు ఉంటుంది లైట్ రూపంలో. ఈ షట్చక్రాల్లో ఇది చాలా ఇంపార్టెంట్. కళ్ళు మూసుకొని ధ్యానం కూడా ఇక్కడే చేస్తారు భృకుటిలో చాలామంది. నాసికాగ్రం మీద కూడా చేస్తారు. అలా చూసి ఇలా కళ్ళు పైకి ఇలా పెట్టేసి చేయడం వల్ల ఆ జ్యోతిని యొక్క ట్రాన్స్మిషన్ స్వీకరించడం. సూర్యోపాసన ఇందాక చెప్పాను చూడండి, ఆ మాదిరిది అనమాట. అది చేసుకుంటే బొట్టు అలా ఉంటుంది, హారతి ఇలా ఉంటుంది. పువ్వులు వేస్తూ ఉంటాం. పువ్వుల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి మనం. పువ్వులు తెంపుతాం ఇంట్లో. తెంపేటప్పుడు పర్మిషన్ తీసుకోవాలి. ఎలా? నేను నీళ్లు పోస్తున్నాను, నా పువ్వులు నా చెట్టు, నేను కొనుక్కున్నాను మార్కెట్లో, తెంపుతాను, నా ఇష్టం అనుకోకూడదు. దానికి ప్రాణం ఉంటుందిగా. నిన్ను గిల్లితే నొప్పి రాదు. అలాగే అందుకని తెంపే ముందు చెట్టుకు ఒకసారి చెప్తున్నాను. అది చాలా విషయం కాబట్టి చెప్తున్నాను. ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి ప్లేట్ పట్టుకొని ఒక్కోటి వేసుకొని అన్ని 4-5 రకాలు తెంపుతాంగా. అక్కడికి వెళ్ళిపోయి తెంపే ముందర వృక్షమాతకి దండం పెట్టాలి. అమ్మా, నీ బిడ్డను వేరు చేస్తున్నా, తెంపుతున్నాగా. నీ సన్ను డాటర్ అనుకో, తెంపుతున్నాను. ఎందుకు తెంపుతున్నాను? విశ్వ స్వరూపమైనటువంటి ఆ దేవుడికి నీ కన్న తండ్రి కదా, జగత పితరం వందే కదా, ఆ పువ్వుల్ని ఆ స్వామి పాదాల చెంత తీర్చి నీ బిడ్డకి ధన్యతను చేకూర్చడం కోసం తెంపుతున్నా అమ్మా, నా స్వార్థం లేదు. పర్మిషన్ ఇవ్వు. దండం పెట్టి అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకొని అప్పుడు తెంపాలి. తెంపి ఆ పువ్వులన్నీ తీసుకొని పర్మిషన్ ఇచ్చేసినట్టే. తర్వాత తీసుకుని ఆ పాదాల దగ్గర పెట్టి ఆ ఫోటోను విగ్రహం పెట్టి దండం పెట్టడం వల్ల భగవంతుడు సంతోషిస్తాడు. నువ్వు ఒక జీవిని తన పాదాల దగ్గర చేర్చే ఒక చేష్ట చేశావు. ఒక అవకాశం నీకు నేను ఇచ్చా, సంతోషంగా ఉండు. నువ్వు చేర్చావు, అదొక మంచి పని. నువ్వు కూడా మంచి ఉద్దేశంతో నన్ను కొలుస్తున్నావు, అదొక మంచి పని. అది ఇంకోటి, పువ్వులు మన వాకింగ్ అని అక్కడికి వెళ్తూ ఉంటాం పొద్దున పూట. ఎవరి ఇళ్ళన్నా కానీ తెంపేస్తాం. అది తప్పు. నీకు పాపం వస్తుంది కానీ పుణ్యం రాదు. ఎలా? నువ్వు నీళ్లు పోయిలా, పెంచలేదు, ఏమి చేయాలి? ఏం చేయాలి? ఇంటికి వెళ్ళి నాక్ చేసి, తెలిసిన వాళ్ళ ఇల్లు అయితే నమస్కారం పెట్టి, అమ్మ పువ్వులకి పర్మిషన్ ఇవ్వండి, పూజ చేసుకోవడానికి కొన్ని కావాలమ్మా, మీకు కూడా పుణ్యం ఉంటుందని అడిగి
ఆ పువ్వులు పర్మిషన్ తీసుకొని తెంపాలి. మీకు రైట్ లేదు కదా. అవునండి. మన ఇంట్లో పెట్టిన చెట్లకే నువ్వు తెంపడానికి రైట్ లేదు. నేను డబ్బు ఇచ్చానంటే నీకేంటి డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇచ్చేవాడు ఎవరు? భగవంతుడు కదా. అలాగే టెంకాయలు ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి, పసుపు కుంకుమలు. ఈ పువ్వుల్లో ఇదొక విశేషం ఉంది. ఏ మానవుడైతే పర్మిషన్ తీసుకొని చేస్తాడో వాడికి ఖచ్చితంగా భగవంతుడు కృప కలుగుతుంది. ఇంకోటి కూడాను పువ్వులు ఇంకొక లైన్ ఉంది, ఏమిటంటే కొనుక్కొస్తాం. కొనుక్కొచ్చిన పువ్వులకి ఈ పర్మిషన్ అవసరం లేదు, ఎందుకంటే డబ్బు పెట్టి కొనుక్కున్నాం. కానీ ఫ్రెష్ పువ్వులు అయి ఉండాలి. 2 రోజులు 3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టేసి వాడుతూ ఉంటాం మనం. అసలు దాని అర్థం చెప్పకూడదు, బాగుండదు. తెంపిన తర్వాత దాని లైఫ్ కొంత టైం ఉంటుంది. 2-3 రోజులు 4 రోజులు లైఫ్ ఉంటుందా? అది ఉండదు. మనిషి ఉంటాడా? ఉండరు. కొంచెం దయచేసి అర్థం చేసుకొని ఫ్రిడ్జ్లో పువ్వుల్ని ఫ్రెష్ అనుకోకండి. ఒక అరగంట పావుగంట పెట్టి తీసేసి ఇమీడియట్గా పూజకు వాడండి. 2-3 రోజులంటే అది కరెక్ట్ కాదు. పాచిపోవడం, అన్నం కూడా పాచిపోతుంది, జీవం ఉండదుగా. అవునండి. మరి పువ్వులకి ఎందుకు ఉండదు? వర్తిస్తుంది కదా. అంటే ఇది చిన్న టెక్నిక్. ఇది అర్థం చేసుకుంటే భగవంతుడు కృప అపారంగా మెండుగా దండుగా ఇస్తాడు. ఎందుకు? నువ్వు కరెక్ట్గా ఉన్నావు, దాన్ని గౌరవిస్తున్నావు, దాన్ని నా దరికి తేరుస్తున్నావు అనే విషయం ఉంటుంది అనమాట. ఈ పూజా వ్యవహారంలో మంత్రంతో చెయ్యొచ్చు, యంత్రంతో చేయొచ్చు, పువ్వులతో చేయొచ్చు, నామంతో చెయ్యొచ్చు, మీ ఇష్టం. ఏది చేసినా నదీనాం సాగరోగతి అని అన్ని నదులు వెళ్ళి సాగరంలో కలిసినట్టుగా ఎవరు ఏ రకంగా పూజ చేసినా భగవంతుడికి అర్పణే. ఆయన పూజ చేస్తే మెచ్చుకుంటాడు, సంతోషిస్తాడు, నీ కోరికలు తీరుస్తాడు. పర్పస్ఫుల్గా కూడా చేయొచ్చు. నాకు ఉద్యోగం కావాలి, దండం పెట్టుకో. ఆరోగ్యం బాగుండాలి, దండం పెట్టుకో. ఆరోగ్యం బాగుండడానికి ఏది కావాలన్నా భగవంతుని అడిగితే తీర్చేస్తాడు. ఇంకో టెక్నిక్ కూడా తీర్థంలో టెక్నిక్ ఉంది. తీర్థంలో మడి నీళ్లు పడతారు, కొంతమంది రకరకాల నీళ్లు పడతారు. పట్టిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఆ నీళ్లు తీసుకున్నప్పుడు ఆ ఉద్ధరిని పక్కన పెట్టి చెయ్యి ఇలా పెట్టాలి. అది ఉంటుంది కదమ్మా, చెంబో గ్లాసో ఏదో ఉంటే దాని మీద పెట్టాలి. పెట్టి అమ్మవారినో అయ్యవారినో నామం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు, మంచి నాకు భవిష్యత్తునివ్వు, మా కుటుంబంలో అందరినీ బాగుపడేటట్టుగా చెయ్యి, కృప చెయ్యి అది దండం పెట్టి ఆ నామాలో ఏవో చదువుకొని అప్పుడు చెయ్యి తీసిన తర్వాత ఆ తీర్థం తీసుకోవాలి, ఇంట్లో ఇవ్వచ్చు. ఆ నీరు ఎందుకు అంటే నీళ్ళల్లో తేజస్సు ఉంటుంది, నీళ్ళల్లో అగ్ని ఉంటుంది, ఆకాశం ఉంటుంది, అన్నీ ఉంటాయి. నీళ్ళల్లో సర్వం ఉంటుంది. ప్రతి పూజకి నీరు లేకుండా ఉండదు. మనం తాగేది కూడా నీరే. సరే బయటికి వెళ్తే ఇంట్లో నీళ్లు కుదకపోతే బాటిల్ కొనుక్కుంటాం, అది కూడా నీరేగా. అంటే ప్రాణం మనకి అది ఇస్తుంది, అది జనరేట్ చేస్తుంది వాటర్. కానీ ఇక్కడ మంత్రసిద్ధి పొందిన తర్వాత, మంత్రోచ్చారణ చేసిన తర్వాత అది ఎనర్జీ పాస్ అయ్యి ఈ చేతుల్లో చిప్ పాస్ అవుతుంది. నామం చెప్తాంగా, అప్పుడు అది సిద్ధి పొందుతుంది, సిద్ధిస్తుంది. ఆ నీరు మనం తాగితే నీరు కాదు, తీర్థం. అలాంటివి చెయ్యాలి, చిన్న పనే కదా. అందుకోసం గుళ్ళల్లో కూడా దేవుళ్ళు ఇలా ఉంటారు, ఇలా ఇలా ఏ గుళ్ళోకి వెళ్ళిన ఇదేమిటి, ఈ విశ్వశక్తిని తీసుకోవడం ఈ మధ్యలో టేకింగ్, ఇది గివింగ్. దేవుళ్ళు కూడా తీసుకోవడం ఏమిటి అనే ప్రశ్న వస్తుంది. అదేం లేదు, భగవంతుడు శక్తిమంతుడే, ఆ రూపం ధరించాడు. నువ్వు మానవ రూపం ధరించావు, ఆయన దేవుడు రూపం. ఇంట్లో శక్తి వస్తుంది. ఇక్కడ మీకు సెన్సేషన్ వస్తుంది. ఇద్దరిలోంచి కాన్సన్ట్రేషన్ చేస్తే స్వీకరించినప్పుడు ఇక్కడ మీకు తెలుస్తుంది, సెన్సేషన్ వస్తుంది. ప్రాక్టీస్ ఎంతోమంది చేయించాను కాబట్టి చెప్తున్నాను. ఇద్దరిలోంచి తీసుకోవడం, ఇలా ఇవ్వడం. అందుకోసం దేవుళ్ళు ఇలా ఇచ్చినప్పుడు ఇలా సినిమాలలో వాటిలో వెలుతురు వచ్చినట్టు అంటే ఏమిటి, నిజంగా వస్తుంది. అది తమాషా కాదు, రియల్లీ ఇట్స్ కమ్, తప్పకుండా వస్తుంది. ఇలా తీసుకోవడం, ఇవ్వడం, ఇలా కూడా భగవంతుడు ఆశీర్వదిస్తుంటాడు. మన తల్లిదండ్రులు కూడా ఇళ్లలో తల నిమురుతూ ఉంటారు, ఆశీర్వదిస్తుంటారు పెద్దవాళ్ళు. అంటే ఏమిటి, ఈ 2 చేతుల్లో ఉండే శక్తిని నీకు ఇలా ఇలా సహస్రారంలోంచి బాడీలోకి ప్రవహిస్తుంది. మంచి శక్తి ప్రవహిస్తుంది, తల్లిదండ్రుల యొక్క దీవెన. అది అర్థం చేసుకోవాలి. చాలా విశేషాలు ఉన్నాయి. మళ్ళా ఎప్పుడో వీలున్నట్టు కుదిరినప్పుడు చెప్పుకోవడానికి ఈ తల్లిదండ్రులను గౌరవించే కార్యక్రమం, వాళ్ళ ఆశీర్వచన కార్యక్రమం, భగవంతుడు ఆశీర్వచన కార్యక్రమం, భగవంతుడిని పొందడం ఎలా, కాన్సన్ట్రేషన్ చేయడం ఎలా,
సూర్యోపాసన శక్తోపాసన గురించి చెప్పాను నేను. అవును. అలా తీసుకోవడం వల్ల మీకు ఆ శక్తి నకసిక పర్యంతం ట్రాన్స్మిట్ అవుతుంది, స్వీకరించబడుతుంది. అవును. మీరు వద్దన్న ఎండ కొడుతుందా, చలేస్తుందా, చలేస్తుంది. అది వచ్చి చెప్తుందా? లేదండి. అంటే నేచర్లో మన బాడీలో రిసీవింగ్ కెపాసిటీ ఉంది, సెన్సర్స్ ఉన్నాయి. అందుకని ఈ పద్ధతిలో శక్తిని కూడా మీరు స్వీకరించడానికి వీలుంది. కాబట్టి తప్పకుండా తీసుకోండి. శక్తోపాసన, సూర్యోపాసన, తేజోపాసన, ఏ దేవుడికైనా శక్తి ఉంటుంది. ఏ దేవుడినైనా పూజ చేసినా మనకు మంచి జరుగుతుంది. ఆ రూపాలు, నీకు ఆ రూపం ఇష్టం, నాకు ఈ రూపం ఇష్టం, ఇంకోరికి ఇంకో రూపం ఇష్టం కదా. ఎంత సింపుల్గా ఉంది. భగవంతులందరికీ శక్తి ఉంటుంది. మనకు శక్తి కావాలి, మనం శక్తిమయం కావాలి. మనకు కూడా కొంత శక్తి ఉంది, దానివల్ల ఆలోచిస్తున్నాం, మాట్లాడుతున్నాం, జీవిస్తున్నాం. అవునండి.